హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనే మిస్ జాతని. నేను ఈరోజు మ్యారేజ్కి వెళ్తున్నాను. అది గురించి మార్నింగే రెడీ అయ్యానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా బొట్టు గురించి మాత్రం కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే నా మనసులో నుంచి నేను ఎప్పుడు తీసేయలేదు కాబట్టి నాకు పెట్టుకోవడంలో తప్పేం అనిపించట్లేదండి. అందు గురించి పెట్టుకున్నాను. ఎవ్వరు దయచేసి బ్యాడ్గా కామెంట్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేనైతే మ్యారేజ్కి వెళ్తున్నానండి. నేను రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, చెప్పలేమండి. వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి? సేమ్ మొన్న కట్టుకున్న శారీ అండి. ఇది కొంచెం ఏదో బాగా అనిపించింది కదా అని కట్టుకున్నాను. బాగుందండి, బాగానే ఉందేమో. ఎలా ఉంటే ఏం చేస్తామండి. ఇంకా కట్టుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, బొట్టు పెట్టుకున్నావు ఏంటి అని చెప్పేసి ఎవరు నన్ను అడిగి బాధ పెట్టొద్దు. తను పోయినా నా మనసులో ఉన్నాడు కాబట్టేసి ఏంటో, నేను అదో వెరైటీ మనిషినండి. అందు గురించి నేను అలా చేస్తూ ఉంటాను. నాకు లేడన్న ఫీలింగ్ లేదు కాబట్టి నేను పెట్టుకున్నానండి. ఎవరు బ్యాడ్గా అనుకోవద్దండి. నాకు ఇలా పెట్టుకోవడం అంటే ఇష్టం అండి. కాకపోతే 7-8 months నుంచి ఇది దూరం అయిపోయింది అంతే. అందు గురించి తప్పైతే క్షమించండి. నాకు అనిపించింది చేశానండి. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నా మనసుకు నచ్చింది నేను చేశానండి. ఎవరైనా ఏమైనా అనుకోండి, నాకు నచ్చింది నేను చేశానండి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మ్యారేజ్కి వెళ్ళి హాయిగా ఒక 2 days ఉండేసి వస్తానండి. మ్యారేజ్లో కొంచెం లాంగ్ అండి అది. అందు గురించి నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. రేపు మ్యారేజ్. ఓకేనండి. మ్యారేజ్కి వెళ్ళేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. ఏమంటారో తెలియదు దీని గురించి, కానీ నాకు నచ్చింది నేను పెట్టుకున్నానండి. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో ప్రతి ఒక్కరు కంపల్సరీ చెప్పండి. తప్ప ఒప్ప నాకు తెలియదు, తెలియకుండానే చేసేసాను. ఓకేనండి, అందరికీ బాయ్ అండి. వెళ్తున్నాను, టైం అయిపోతుంది, లేట్ అవుతుంది. ఉంటానండి, బాయ్.